సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులరా, మోహనవాణి ఛానల్ ద్వారా సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న మనం 12వ భాగంలో ఆంజనేయ స్వామి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేయటానికి శిష్యుడుగా చేరాడు అనే విషయం చెప్పుకున్నాం. ఈరోజు 13వ భాగం. ఉదయం అస్తమాన కాలంలో, అంటే ఉదయం దగ్గర నుంచి ప్రారంభించి సూర్యుడు అస్తమించే సమయం అంటే 12 గంటలు. ఈ 12 గంటల వ్యవధిలో నిరంతరాయంగా సూర్య భగవానుడు శిష్యుడికి విద్యలన్నీ బోధించడం మొదలుపెట్టాడు. పగలపూట అలసట అనేది లేకుండా, విశ్రాంతి కోసం ఆరాటపడకుండా, తనతో సమానమైన వేగంతో తన సమీపంలోనే ఆకాశ గమనం చేస్తూ శ్రవణం చేయడంతో, ఒక్కసారి శ్రవణం చేయడంతోనే బోధించినటువంటి పాఠాన్ని అర్థం చేసుకుంటూ మూర్తీభవించిన వినయంలాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూసి సూర్యుడు ఆశ్చర్యపడిపోతున్నాడు. మామూలు వాడు ఇలా చేయలేడు కదా, ఈశ్వరుడి యొక్క వీర్య సముద్భవుడు కాబట్టి చేయగలుగుతున్నాడు. ఈ విధంగా ఆకాశ గమనం చేస్తూ అచిరకాలంలోనే ఆంజనేయుడు తన యొక్క విద్యాభ్యాసం పూర్తి చేశాడు. వేదాలు, వేదాంగాలు, శాస్త్ర పురాణాలు, 9 వ్యాకరణాలు అన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క మస్తిష్కంలో నిక్షిప్తమైపోయినాయి. సూర్య భగవానుడి యొక్క ప్రత్యేక శిక్షణలో ఈ విధమైనటువంటి పాండిత్యాన్ని సముపార్జించాడు హనుమస్వామి. తాను ఊహించిన దానికంటే కూడా తక్కువ సమయంలో సమస్త విద్యలు మేధోగతం చేసుకున్నటువంటి ప్రియ శిష్యుడికి వీడ్కోలు పలుకుతూ సూర్య భగవానుడు ఒక మాట చెప్పాడు. నాయనా, నీ విద్యాభ్యాసం పరిసమాప్తమైంది. క్రమానుగతంగా బోధన సాగిస్తూ నీకు తెలియకుండానే గత బోధనల సారాంశాన్ని నీ నుండి రాబడుతూ నిన్ను పరీక్షిస్తూ వచ్చాను ఇన్నాళ్ళు. సకల శాస్త్రాలలో నువ్వు ఉత్తీర్ణత సాధించావు. సామవేదాభ్యాసం నీలోని సంగీత జ్ఞానాన్ని నిద్రలేపింది. గాన విద్యలోనూ, రాగ నిర్దేశంలోనూ, రాగ నిర్మాణంలోనూ నువ్వు గొప్ప ప్రవీణుడు అవుతావు. నువ్వు సాధించు సొంతం చేసుకున్నటువంటి ఉచ్చారణ విధానం ప్రపంచ విఖ్యాతం అవుతుంది అన్నాడు. అందుకనే రామచంద్రుడు అంతటి వాడు హనుమస్వామి మాట్లాడినటువంటి మాటల యొక్క వైభవాన్ని లక్ష్మణ స్వామికి చెబుతాడు. అరణ్యకాండ చివర్లో వస్తుంది. ఇక వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది అన్న. ఆనంద బాష్పాలు కమ్ముతున్న కళ్ళతోటి
వినయంగా చూసి ఆంజనేయుడు, గురుదేవా, ఇంత అద్భుతమైనటువంటి విద్యను నాకు ప్రసాదించిన మీకు గురుదక్షిణ సమర్పించుకొని మీ రుణం తీర్చుకుంటాను, అనుమతి ఇవ్వండి, గురుదక్షిణ ఏదో చెప్పండి అన్నాడు. సూర్యుడు చిరునవ్వు నవ్వి, నాయన, భవిష్యత్తులో నువ్వు చేసే మహత్కార్యమే నాకు గురుదక్షిణ అవుతుంది అని అన్నాడు. మళ్ళీ గట్టిగా అడిగాడు స్వామి. అప్పుడు అన్నాడు, నా అంశతోటి ఒక వానరుడు భూలోకంలో పుట్టాడు. వృక్షరుజుడు అనేటువంటి వానర రాజుకు రెండో కొడుకు. అతడి పేరు సుగ్రీవుడు. అతడి దగ్గర నువ్వు మంత్రిత్వం చెయ్యి, ఇదే నాకిచ్చే గురుదక్షిణ అన్నాడు. అలాగే గురుదేవా అని నమస్కరించి ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత ఏమి కథ జరిగింది అనేటువంటి విషయాన్ని శివానందుడు అనేటువంటి శిష్యుడు తన గురువైనటువంటి నిర్వికల్పానంద స్వామిని అడిగాడు. రామావతార సమయంలో, నాయనా, శ్రీరామచంద్రుడు బంటుగా అద్వితీయమైనటువంటి సేవ ద్వారా సుగ్రీవుడి యొక్క మంత్రిగా సూర్య భగవానుడి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకున్నాడు మాకు చెప్పండి అని మళ్ళీ అడిగాడు అతను. సూర్యవంశ సముద్భవుడైనటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి సూర్యుడి యొక్క శిష్యుడైనటువంటి హనుమ సూర్యవంశంలో పుట్టినటువంటి గొప్పవాడైనటువంటి రాముడికి సేవ చేశాడు. సుగ్రీవుడి దగ్గర బంటుగా ఉండటం వల్ల, సుగ్రీవుడి దగ్గర మంత్రిత్వం చేయటం వల్ల ఆ అవకాశం లభించింది కదా. అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశతోటి భూలోకంలో నరుడుగా వచ్చినటువంటి రాముడికి సేవ చేయటం కోసం ఒక అద్వితీయమైనటువంటి నిజమైనటువంటి రామబాణంగా రాణించటానికి ఈ ఆంజనేయుడు పుట్టాడు, ఈశ్వరుడి యొక్క వీర్య సముద్భవుడుగా అనే విషయం సూర్య నారాయణమూర్తికి తెలుసు. ఇది సూర్యుడు కూడా నారాయణుడే. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో పాండవాగ్రజుడు ధర్మరాజు, వీళ్ళిద్దరూ కూడా సూర్యగ్రహం యొక్క సువీక్షణతోటి లబ్ధి పొందారు కదా అని మరొక్క మాట చెప్పాడు గురువుగారు. ద్వాపర యుగంలో ధర్మరాజు, త్రేతాయుగంలో రామచంద్రుడు. రామావతార సమయంలో లంకా యుద్ధంలో శ్రీరామచంద్రమూర్తి తన బాణాలతోటి రావణాసురుణ్ణి చంపలేకపోయాడు. రాముడంతటివాడు. రావణాసురుడు రామచంద్రుడి మీద బాణవర్షం కురిపిస్తూ ఉండిపోయినాడు. గ్రహాలు గతులు తప్పిపోతున్నాయి. ఆ గ్రహగతులు శ్రీరాముడికి అనుకూలంగా లేవు. ఆనాడు శ్రీరాముడంతటి వాడు ఆలోచనలో పడ్డాడు. ఆ సందిగ్ధ సమయంలో అగస్త్య మహర్షి యుద్ధభూమికి వచ్చాడు. విజయం చేరువ కాకపోవటానికి కారణం గ్రహరాజు అయినటువంటి సూర్యుడి యొక్క వీక్షణ ప్రసన్నంగా లేకపోవడమేనని వివరించాడు. ఓ శ్రీరామచంద్ర, గ్రహగతులు నీ విజయానికి ఆటంకం కలిగిస్తున్నాయి. సూర్యగ్రహ శుభదృష్టి నీకు అత్యవసరం కావాలి. మహాశక్తివంతమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నేను నీకు ఇప్పుడే ఉపదేశిస్తాను. ఏకదీక్షతో పఠించు. దానివల్ల ఆయుర్వృద్ధి, విజయము ఈ రెండు కూడా నీకు కరతలామలకం అవుతాయి. అంతేకాదు, ఆదిత్య భగవానుడైనటువంటి ఆ సూర్యుడు నీ మీద తన శుభదృష్టి తప్పకుండా ప్రసరింపజేస్తాడు. ఆదిత్య హృదయ స్తోత్రానికి పరవశుడైపోయి
ఆ తరువాత రావణ వధ సులభం అవుతుంది అన్నాడు అగస్త్యుల వారు. శ్రీరామచంద్రుడు అగస్త్యుల వారి అనుశాసనాన్ని స్వీకరించి ఆదిత్య హృదయాన్ని అందుకున్నాడు. అద్వితీయము అఖండమైనటువంటి భక్తితోటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేశాడు. ఏకోన్ముఖమైనటువంటి రాముడి యొక్క భక్తి భావన సూర్యుడి యొక్క హృదయాన్ని స్పందింపజేసింది. తక్షణమే ఆయన రఘురాముడి మీద తన శుభదృష్టి కిరణాలు ప్రసరింపజేశాడు. శ్రీరాముడు నూతనమైన ఉత్సాహంతో ధనస్సు బాణాలు అందుకున్నాడు. దశకంఠ రావణుణ్ణి చంపేశాడు అంటూ నిర్వికల్పానంద స్వామి రామాయణ అంతర్గతమైనటువంటి సూర్య మహిమను వివరించాడు. బానే ఉంది గురువుగారు, మరి త్రేతాయుగంలో సూర్యుడి యొక్క మహిమకు కూడా ఒక చక్కటి గాథ వినిపించండి అన్నాడు. చిదానంద, ఆ ఇతిహాసం కూడా చెబుతాను వినవయ్యా. ధర్మరాజు సూర్యగ్రహ ప్రసన్నతను పొందినటువంటి కథ అది. మాయాద్యూతంలో పాండవులు సర్వస్వాన్ని కోల్పోయి ధర్మపత్ని ద్రౌపదితో పాటు అరణ్యవాసం మొదలుపెట్టారు. పాండవులను విడిచిపెట్టి ఉండలేని కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్లతో పాటు అరణ్యానికి వచ్చేశారు. ఎంత చెప్పినా వినలా కొంతమంది మాత్రం వెళ్ళిపోయారు. భీమార్జున నకుల సహదేవులు అరణ్యంలో తిరుగుతూ సేకరించుకు వచ్చేటటువంటి దుంపలు, వేళ్ళు, పండ్లు తింటూ అందరూ ఆకలి తీర్చుకుంటూ కాలం గడుపుతున్నారు అడవిలో. ఆ దీనస్థితి ధర్మరాజుకి దుఃఖాన్ని కలిగించింది. ఎందుకంటే రాజసూయ యాగ సమయంలో బంగారపు పళ్ళ్యాలలో భోజనం పెట్టినవాడు బ్రాహ్మణోత్తములకి. బాధపడ్డాడు. ధర్మరాజు తమ కుల పురోహితుడైనటువంటి ధౌమ్యులు వారి దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించి నిలబడ్డాడు. ఏమిటి నాయనా, నీ ముఖం విచారంగా ఉంది అన్నాడు. ధర్మరాజు వేడిగా నిట్టూర్చి, గురుదేవా, నా మీద అభిమానాన్ని, ప్రేమని చంపుకోలేక దుర్భరమైన అరణ్యవాసానికి వచ్చారు బ్రాహ్మణోత్తములు. వీళ్ళకి సక్రమమైన ఆహారం పెట్టకుండా నేను చూడలేకపోతున్నాను, వాళ్ళ ఆకలి తీర్చలేకపోతున్నాను. ఈ కీకారణ్యంలో బ్రాహ్మణోత్తములైనటువంటి వీళ్ళందరికీ కేవలం కందమూలాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. చక్కటి ఆహారంతో వీళ్ళని పోషించలేకపోతున్నాను. ఎంత చెప్పినా వీళ్ళు కూడా వదిలి వెళ్ళటం లేదు నా మీద ప్రేమతోటి. ఈ విషయంలో నేనేం చేయాలో మీరే చెప్పండి అన్నాడు గురువు గారిని. ధౌమ్యుడు క్షణకాలం ఆలోచించాడు. ఆయన కుడి చేతి బొటన వేళ్ల కణుపుల మీద కదులుతోంది లెక్క. అంటే గణితం వేస్తున్నాడు. ధర్మరాజు వైపు చూసి, ధర్మరాజా, శనైశ్వరుడి యొక్క వక్ర దృష్టి నిన్ను జోద సమయంలో చూడటం వల్ల నువ్వు సర్వస్వాన్ని, నీ పంచప్రాణాలైన తమ్ముళ్ళని, ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయే విధంగా ప్రోత్సహించింది ఆ గ్రహం. అందువల్ల నీవు అడవుల పాలయ్యావు. ఇక్కడ నీకు ఆహార లోపం కూడా ఎదురవుతోంది. కారణం సూర్యగ్రహం. పాండవులు చంద్రవంశ సంజాతులు. ఆ సూర్యగ్రహ వీక్షణ నీకు అనుకూలంగా లేదయ్యా అన్నాడు ధౌమ్యుల వారు. గురుదేవా, గ్రహగతులు అనుకూలంగా ఉంటే మాకు ఈ గతి ఎందుకు పడుతుంది గురువర్య? ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి అన్న. నాయనా, గ్రహ వీక్షణం అశుభంగా ఉన్నప్పుడు శుభంగా మార్చుకోవడం అనేది మానవుల యొక్క విధి. అందరు గమనించాలి. అందువల్ల నువ్వు సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవాలి. ఆయనని గ్రహరాజుగా ఊరికే విష్ణుమూర్తి నియమించలేదు. ఆయన లోకబాంధవుడు. అది సార్థక నామధేయం.
యాజ్ఞవల్క మహర్షికి, ఆంజనేయుడికి విద్యలు కరుణించినటువంటి సూర్యుడు కేవలం విద్యాదాత మాత్రమే కాదు నాయన, అన్నదాత కూడా. సూర్యుడి యొక్క వెలుతురు వేడి వల్లే కదా మనకి ఆహారం దొరుకుతోంది, వర్షం పడుతోంది, మొక్కలు ఆహారం తయారు చేసుకుంటున్నాయి. దేవతలకి, మానవులకే కాదు, పశుపక్షాదులకి, మృగాలకి ఒక్క మాటలో చెప్పాలంటే సకల ప్రాణులకి, చివరికి చెట్లకి, లతలకి సూర్య భగవానుడే అన్నదాత. ఆ సూర్యుడు తన వేడిమితో నీటిని గ్రహించి మేఘాల రూపంలో వర్షం కురిపిస్తున్నాడు. సూర్యుడిని గనక సుముఖుడుగా చేసుకున్నటువంటి మానవుడికి ఆహార లోపం ఉండదు నాయన. అందువల్ల నువ్వు అత్యవసరంగా సూర్యారాధన చేయి, ఆయన్ని ప్రసన్నం చేసుకో, నీ ప్రస్తుత సమస్యకి పరిష్కార విధానాన్ని. ధర్మరాజు అలాగే గురువర్య అన్నాడు. అప్పుడు ధౌమ్యుల వారు ఒక విధానం చెప్పాడు. సూర్యారాధన అష్టోత్తర శతనామాల పఠనంతో సాగాలి అన్నాడు. 108 పేర్లు సూర్యుడికి. ఆ 108 సూర్య నామధేయాలు 108 మహామంత్రాలతో సమానం. అష్టోత్తర శత ఆదిత్య నామాలని పూర్వం దేవేంద్రుడు నారదుల వారికి ఉపదేశించాడు. నారదుడు వసు మహారాజుకు ఉపదేశించాడు. వసు మహారాజు నుండి ఆ నామామృతాన్ని నేను పొందగలిగానయ్యా అనగానే ధర్మరాజు ఆనందపడిపోయాడు. ఆహా, తరతరాల సంపద కదా ఈ విద్య అనుకున్నాడు. ఇప్పుడు నా నుండి నీకు లభించబోతున్నాయి ఆ సూర్య భగవానుడి యొక్క దివ్యనామాలు. మంత్ర ఉపాసనకి ఆధారం 2 అంశాలు నాయన. ఒకటి ఆయా నామధేయాల అర్థగ్రహణం, 2 ఉచ్చారణ విధానం. ఆ నామాల అర్థం తెలుసుకోవటం ఒకటి, రెండోది ఉచ్చారణ విధానం తెలుసుకోవటం. వాటి యొక్క అర్థాన్ని నీకు చెబుతాను, ఆ అక్షరాల ఉచ్చారణ పద్ధతి నీకు చెబుతాను. ఈ ఉపదేశం పొంది శుచిగా స్నానాదికాలు చేసి గంగా నదీ జలంలో తూర్పు వైపు నిలబడి సూర్యారాధన మొదలుపెట్టు. రేపు ఉదయం దివ్యమైన ముహూర్తం ఉంది నాయన. సూర్యోదయం తర్వాత సూర్యబింబ దర్శనంతో నీ దీక్ష ప్రారంభం కావాలి అన్నాడు. ఈ విధంగా ధౌమ్యుల వారి నుండి ఉపదేశం పొందిన ధర్మరాజు నమస్కరించాడు. విజయోస్తు, సూర్యగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని కులగురువు ధౌమ్యుడు దీవించాడు. తెల్లవారింది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఎర్రగా. ధర్మరాజు గంగా నదిలో దిగాడు. తూర్పు ముఖంగా నిలబడి స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి ఉపాసన ప్రారంభించాడు. సుస్పష్టమైన అర్థ అవగాహనతోటి, నిర్దిష్టమైన ఉచ్చారణతోటి మొదలుపెట్టినటువంటి సూర్యోపాసనని తదేక దీక్షతో కొనసాగించాడు ధర్మరాజు. అంటే సూర్యుడు వేడిగా నెత్తి మీదకు వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. ఇలా సమయం గడిచిపోతుంది. గడిచినవి ఘడియలా, గంటలా, జాములా, దినాలా అనేది ధర్మరాజుకి దృష్టి లేదు. మధ్యాహ్నం అయింది అయినా ఆపల, సాయంత్రం అయింది ఆపల, తెల్లవారింది మళ్ళీ మొదలుపెట్టాడు. ఇట్లా చేస్తూ ఉన్నాడు. అంటే ఒక దీక్ష పట్టుదల ఉన్నప్పుడు కాలం అనేది గుర్తురాదు మహానుభావులకి. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ధర్మరాజా అనేటువంటి శ్రావ్యమైనటువంటి కంఠం వినపడింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా
సాక్షాత్కరించినటువంటి సూర్య భగవానుడు కనపడ్డాడు. ఎట్లా? అద్భుతమైన రథం, 7 గుర్రాలు పూంచున్నాయి, ఒకే ఒక చక్రం ఉంది. సగం మాత్రమే శరీరం ఉన్నటువంటి అరుణుడు సారథి స్థానంలో కూర్చొనున్నాడు. ధర్మరాజా, నీ ఉపాసన నన్ను అలరించిందయ్యా. నా శుభదృష్టి నీ మీద ప్రసరిస్తుంది. నీకు అక్షయ పాత్రను ప్రసాదిస్తూ ఉన్నాను. నీ ధర్మపత్ని ద్రౌపది కందమూల ఫలాలతో వండే వంటలు తరుగు లేకుండా భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనేటువంటి 4 రకాల ఆహారాలుగా సిద్ధమవుతాయి. మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళ యొక్క ఆకలి తీరుస్తుంది. ధన్యోస్మి తండ్రి అన్నాడు. ఇదిగో అక్షయ పాత్ర అందుకో అని సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. ఒక రాగి పాత్ర అది. ధర్మరాజు ఆనంద బాష్పాలతోటి సూర్యుడిని చూశాడు. అన్నదాత, నేనెంత భాగ్యవంతుడిని స్వామి, మీ అనుగ్రహానికి నోచుకున్నాను అన్నాడు. ధర్మరాజా, నా శుభదృష్టి నిన్ను భాగ్యవంతుడిగా చేసింది. అరణ్యవాసం పూర్తయ్యే సమయం దాకా ఈ అక్షయ పాత్ర మీ అందరి ఆకలి తీరుస్తూ ఉంటుంది అన్నాడు. మరొక్క మాట చెప్పాడు. నీ భార్య ద్రౌపదీదేవి భోజనం చేసి ఈ అక్షయ పాత్రను శుద్ధి చేసిన తరువాత ఆ రోజుకి ఇక ఆహారం రాదు, మరుసటి రోజే అన్నాడు. ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయినాడు. సూర్యుడు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ధర్మరాజు అక్షయ పాత్రను తెచ్చి భార్యకు అప్పచెప్పాడు. అప్పుడు ధర్మరాజుని ఆయన తమ్ముళ్ళు, ధౌమ్యుడు, బ్రాహ్మణులు అందరూ ప్రశంసించారు. ఆ ద్రౌపదీదేవి ఆ అక్షయ పాత్రలో వండేటటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి రుచులతోటి ధర్మరాజును ఆశ్రయించిన వాళ్ళందరి యొక్క ఆకలి పోగొట్టింది. అన్నదాత అయినటువంటి ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని ఆ విధంగా సంపాదించినటువంటి ధర్మనందనుడు మన అందరికీ సూర్యోపాసనలో మార్గదర్శకుడు. ఈ నామాలన్నీ కూడా అరణ్య పర్వంలో ఉంటాయి, మహాభారతంలో. అనగానే కథ వింటూ ఉన్నటువంటి శిష్యులు శివానందుడు, అయితే గురువుగారు, సూర్యుడు విద్యాదాత మాత్రమే కాదు, అన్నదాత కూడా అని వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. అవునాయన, ఆ లోక బాంధవుడు గనక లేకపోతే సమస్త లోకాలలో ఉండే ప్రాణులకు అన్నం ఉండదు, నీళ్లు ఉండవు. ఎందుకంటే సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి, తాగటానికి పనికిరావు. ఆయన ఆ నీటిని పీల్చి మనకు మంచి నీళ్లుగా అనుగ్రహిస్తున్నాడుగా. ఇంతవరకు సూర్యగ్రహ మహిమను మీకు వినిపించే ప్రయత్నం చేశాను, మీరందరూ విన్నారు కదా. అందువల్ల ప్రతి ఒక్కళ్ళ యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి అంటే గాయత్రి మంత్ర ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా గాయత్రి మంత్ర పురస్సరంగా సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయాలి. ప్రతిరోజు 3 పూట్ల చేయాలి వాస్తవానికి. సరే, ఇవాళ కలియుగంలో, స్పీడ్ యుగంలో కుదరకపోయినా ప్రాతకాలంలో తప్పకుండా చేసి తీరాలి. గాయత్రి మంత్రం ఉపదేశం లేని వాళ్ళు కూడా సూర్యుడి యొక్క నమస్కారాలు చేసుకోవాలి. తప్పకుండా సూర్యుడికి నీళ్లు ధారపోయాలి. అయితే వాళ్ళు శ్లోకంతో చేసుకోవాలి. ఇందాక మనం చెప్పిన జపా కుసుమ సంకాశ ఆ శ్లోకం చదువుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం ప్రదానం చేసుకోవచ్చు. గాయత్రి మంత్ర ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రం గాయత్రి మంత్ర పురస్సరంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సూర్యుడు కేవలం అన్నమే కాదు, ఆరోగ్యం కూడా ఇస్తాడు. మనకి శాస్త్రం చెప్పింది, సూర్య కిరణాలలో డి విటమిన్ తయారు చేసుకునే శక్తి ఉంటుంది మన శరీరానికి.
అందుకనే ఉదయం సాయంత్రం కాస్త ఎండపడాలి అని అంటారు కదా. అందుకనే బళ్ళల్లో మా పిల్లల చేత ఆటలు ఆడిస్తాం సాయంకాలం పూట తప్పకుండా. ఎందుకని? పిల్లల శరీరానికి డి విటమిన్ లభించటం వల్ల వాళ్ళ ఎముకలు పుష్టిగా ఉంటాయి. మనవైనా ఇటువంటి సూర్య భగవానుడి గురించి 13 రోజుల పాటు చెప్పుకునే అదృష్టం కలిగించినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం నిరంతరము నిర్విరామంగా అవ్యాజంగా వర్షించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.